యూనిక్ గా ఉంది అసలు. పేపర్ ని వేస్ట్ చేయకుండా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. నార్మల్ గా ప్రింట్ వేసుకున్నారు, దీనిపైన ఏంటంటే మనకి ఈ బ్లాక్ దేనైతే యూజ్ చేస్తున్నారో దాని ద్వారా మన కలర్ ని డిప్ చేసి బ్లాక్ ప్రింట్ అనేది చేస్తారు. సో సమ్మర్స్ పర్పస్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి ఏమన్నా వెజ్జెస్ క్యారీ చేయాలన్నా, ఫ్రూట్స్ క్యారీ చేయాలన్నా, ఐటమ్స్ క్యారీ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. పడకపోయినా మళ్ళీ మనం ప్రింట్ చేసుకొని ఇలా గట్టి కొడితే ప్రింట్ అనేది బాగా పడుతుంది అనమాట. స్మాల్ బుట్టీస్ లాగా ప్రింట్స్, బుక్ డిజైన్స్ కావాలన్నా, మ్యాంగో బుట్టీస్ లాగా కావాలన్నా కూడా మనకి బ్లాక్ ప్రింట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ మేడ్ బ్లాక్ ప్రింట్ అనమాట. నైస్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది. ఈ విధంగా మన టైనీ బార్డర్స్ కూడా ఇచ్చారు. క్యూట్ ఫ్రాక్స్ అనమాట. బ్లాక్ ప్రింటింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదండి, దీనికి చాలా ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి. హ్యాండ్ వోవెన్ మెటీరియల్ తో మనకి తయారు చేసినటువంటి నాప్కిన్స్. ఇక్కడ వెనకాల కూడా చూడొచ్చు, వీళ్ళకి సంబంధించిన బ్లాక్ ప్రింటింగ్ సంబంధించిన కర్టెన్స్ ఇవి వాడుతున్నారండి. సో వీళ్ళే స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ కలెక్షన్స్. ఫ్రాక్సే కాకుండా నైటీస్ సంబంధించిన బ్లాక్ ప్రింటింగ్స్ చేసి మనకి నైటీస్ లా కూడా స్టిచ్ చేస్తారు. సో ఈ విధంగా నైస్ కలంకారీ ప్రింట్ లో మనకి బ్లాక్ ప్రింట్ చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం కోల్కతా వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఏలియట్ రోడ్ లో ఉన్నటువంటి సురుచి సెల్ఫ్ హెల్ప్ హోమ్ దగ్గరకు వచ్చామండి. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్ఫన్స్ ఎవరితో ఉంటారో, సో మనకి అనాథ పిల్లలు కానివ్వండి, లేకపోతే హస్బెండ్స్ వదిలేసిన వైఫ్స్ ఎవరితో ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఎవరైనా హెల్ప్ కావాలని కూడా ఇక్కడ స్టే చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి బ్లాక్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైనా పర్చేస్ చేయాలని కూడా ఇక్కడ పర్చేస్ చేసి, సో దట్ ఏంటంటే వీళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ దగ్గర చూస్తున్నాము. సో మనకి లేడీస్ కానివ్వండి, మనకి గర్ల్స్ కానివ్వండి, అందరు కూడా ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. దీని ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. గార్మెంట్స్ అన్ని కూడా మీకు చూడొచ్చు, లైవ్ గా మనకి బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి మనకి బ్లాక్ ప్రింట్ లో కొన్ని ఐటమ్స్ చూద్దామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్యాగ్స్ కానివ్వండి, సో విధంగా నైస్ కలంకారీ ప్రింట్ లో మనకి బ్లాక్ ప్రింట్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి ఏమన్నా వెజ్జెస్ క్యారీ చేయాలన్నా, ఫ్రూట్స్ క్యారీ చేయాలన్నా, ఐటమ్స్ క్యారీ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో వీళ్ళే సెల్ఫ్గా స్టిచ్ చేశారు. అండ్ ఈ విధంగా మనకి స్టిక్కర్ ఉంటుంది, జిప్ కాకుండా స్టిక్కర్ లాగా ఇచ్చారు క్లోజ్ చేసుకోవడానికి. సో లోపల మనకి స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనకి చాలా రకాల ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక షేడ్లో డిఫరెంట్ ప్యాటర్న్లో చూస్తున్నాము. అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి. ఇసుక ప్రైస్ క్యా హై మ్యామ్? ఇది 100 రూపీస్ అండి. ఇవన్నీ కూడా చూడొచ్చు, నైస్ బ్యాగ్స్ ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ లాగా ఏంటంటే పేపర్స్ని వేస్ట్ చేయకుండా న్యూస్ పేపర్స్ని కూడా ఈ విధంగా నీట్గా బ్యాగ్ లాగా తయారు చేసి హ్యాండిల్ చేసుకోవడానికి ఈ విధంగా ఇచ్చారు. అండ్ నైస్, దీనిపైన ప్రింట్ కూడా మీరు చూడొచ్చు, బ్లాక్ ప్రింట్ చేశారనమాట. యూనిక్గా ఉంది అసలు. పేపర్ని వేస్ట్ చేయకుండా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. సో లోపల కూడా మనం చూడొచ్చు, సేమ్ యాస్టీస్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ లాగే ఉంటాయి, మనకి క్యారీ చేసుకునే బ్యాగ్స్ లాగే ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ అంటే మనకి క్వాంటిటీ స్మాల్ బ్యాగ్స్, బిగ్ సైజ్ బ్యాగ్స్ ఈ విధంగా కూడా చూడొచ్చు. సో నైస్ ప్రింట్స్ కదా. ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రింట్సే. సో ఇవేంటంటే మనకి క్లాత్ పైన యూజ్ చేస్తూ ఉంటారు, పేపర్స్ పైన కూడా ఈ విధంగా క్రియేటివ్గా చేస్తున్నారనమాట. సో లైవ్గా చూద్దాము. ఒక్కొక్క లేడీ ఏంటంటే మనకి బ్లాక్ ప్రింటింగ్ చేస్తుంది. సో దేనిపైన చేస్తుంది, అది దేనికోసం యూజ్ అవుతుందో కూడా మనం తెలుసుకుందాము. సో చూడొచ్చు, ఏ క్యా హై మ్యామ్? టేబుల్ క్లాత్, టేబుల్ షీట్. ఓకే, టేబుల్ షీట్ పైన మనకి బ్లాక్ ప్రింట్ చేస్తున్నారు. సో చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రింట్ కాని ప్లేస్ అనమాట. నార్మల్గా ప్రింట్ వేసుకున్నారు, దీనిపైన ఏంటంటే మనకి ఈ బ్లాక్ దేనైతే యూజ్ చేస్తున్నారో దాని ద్వారా మన కలర్ని డిప్ చేసి బ్లాక్ ప్రింట్ అనేది చేస్తారు. సో చూడండి, ఇది టేబుల్ షీట్. సో ఇక్కడ కలర్ కూడా ఉంది. సో మీకు నచ్చిన కలర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో కలర్ని బట్టి బ్లాక్ ప్రింటింగ్ అనేది చేస్తారు. బ్రౌన్ కలర్. ఓకే, సో నీట్గా ప్రెస్ చేసి దాని మీద ఒకసారి, సో దట్ మన కలర్ అనేది బాగా స్టిక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రింట్స్ అనేది చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఏ కలర్స్ బి ఫిల్ కట్టేయా? ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ కలర్ అనేది ఫ్లవర్స్ అనేది ఫిల్ చేస్తారనమాట కలర్స్ తో. సో कितना टाइम लगेगा ये टेबल शीट टोटल प्रिंट करने के लिए? 4 दिन लगे. 4 days. ఓకే, 4 days అనేది టైం పడుతుందంట అండి టోటల్గా రెడీ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి వెనకాల ఈ విధంగా కుషన్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ చేసినటువంటి కుషన్స్ అనమాట. ఇది కూడా ఫుల్ ప్రింట్ కాలేదు, ఇంకా కలర్స్ ఉన్నాయి చేయాల్సినవి. సో మనకి కుషన్ కవర్స్ అనమాట. మనకి సోఫా పైన ఇవన్నీ కూడా ప్లేస్ చేస్తారు కదా, కుషన్ కవర్స్. ఇస్కా ప్రైస్ క్యా రखता? 150 150
రూపీస్ అనమాట, ఒక కుషన్ అనమాట. సో ఇదంతా కూడా చూసాం కదా. అక్కడ ఏంటంటే కొంచెం కలర్ ఫిల్ అయినటువంటి కుషన్స్ కూడా ఉన్నాయి, రెడీ అయినటువంటి షీట్స్ కానివ్వండి, పిల్లో కవర్స్. చూడండి, సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి నైస్ ప్రింట్లో చూస్తున్నాము. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి షీట్ కవర్ అనమాట. మనకు తెలీదు వాళ్ళు ప్లేస్ చేశారు బెడ్షీట్స్ కానివ్వండి, టేబుల్ కవర్స్ ఈ విధంగా రెడీ అవుతాయి ఇక్కడ అంతా కూడా. ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింటింగ్, సింగిల్ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్లో ఉన్నటువంటి షీట్స్ ఇవన్నీ కూడా చూడండి, అన్ని డిజైన్స్, కలర్స్. इसका प्राइस कितने लगता है? सिंगल बेड कवर 900 पर पीस, डबल बेड 1500. 1500 డబల్ బెడ్షీట్ అండి. సింగిల్ కాట్ బెడ్షీట్ అయితే 900 రూపీస్ పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి బెడ్షీట్స్ అనమాట. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆర్ఫన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు పర్చేస్ చేస్తారు కదా, ఈ పర్చేస్ చేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన మనీ అంతా కూడా మళ్ళీ వాళ్ళకే షేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుంది, ఒక షెల్టర్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకి పెరుగుతుంది. ఇది ఏంటంటే మనకి శారీ అండి. శారీ పైన కూడా బ్లాక్ ప్రింటింగ్ మీరు చూస్తున్నారు. వీటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1200, 1500 డిజైన్ ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. బేసిక్ మోడల్ కి మనకి 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. సో హ్యాండ్ మేడ్ బ్లాక్ ప్రింట్ అనమాట. నైస్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది. ఈ విధంగా మనకి టైనీ బార్డర్స్ కూడా ఇచ్చారు. సో సమ్మర్స్ పర్పస్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి, సింపుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బ్లాక్ ప్రింట్స్ లో ఉన్నటువంటి శారీ కలెక్షన్స్, కాటన్ ఫ్యాబ్రిక్ పైన. సో డిజైన్స్ చాలా ఉంటాయండి. మీకు నేను ఆ బ్లాక్స్ కూడా చూపిస్తాను అవి ఇక్కడ ఎలా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా కలర్స్, యూజ్ చేసేటువంటి కలర్స్ అనమాట. సో బ్లాక్స్ చూడొచ్చు, డిఫరెంట్ బ్లాక్స్. ఇవన్నీ కూడా ప్రింట్స్, బుట్టి, స్మాల్ బుట్టీస్ లాగా ప్రింట్స్, ముగ్గు డిజైన్స్ కావాలన్నా, మ్యాంగో బుట్టీస్ లాగా కావాలన్నా కూడా మనకి బ్లాక్ ప్రింట్స్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఇవి మాత్రం ఇక్కడ డిస్ప్లేలో ఉన్నటువంటి చూపిస్తానికి వెళ్ళగా చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ చూడండి. ఇది క్రీపర్ స్టైల్లో, బుట్టి స్టైల్లో డిఫరెంట్ ఇవి బార్డర్స్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ బ్లాక్స్. ఇవన్నీ కూడా మనకి బ్లాక్స్. సో ఈ విధంగా ఉంటుంది బ్లాక్స్, బిగ్ సైజ్ బ్లాక్స్ అనమాట ఇవి. ఇవంతా కూడా ప్లేస్ చేశారు. ఇవన్నీ కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి. బార్డర్స్లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బార్డర్స్కి యూజ్ చేసేటువంటి బ్లాక్స్ అనమాట. రకరకాల డిజైన్స్. ఇది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. పడకపోయినా మళ్ళీ మనం ప్రింట్ చేసుకొని ఇలా గట్టిగా కొడితే ప్రింట్ అనేది బాగా పడుతుంది అనమాట. एक बार मैं देखता हूँ. సో బ్లాక్ ప్రింటింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదండి. దీనికి చాలా ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది. సో ఆ ప్రింట్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టాలన్నమాట. కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా మనకి ప్రింట్ అనేది మిస్ మ్యాచ్ లాగా అయిపోతుంది. సో ఇక్కడ ప్రింట్ చూస్తున్నారు కదా, ఈ ప్రింట్కి మనం వేసే ప్రింట్కి మ్యాచ్ కరెక్ట్గా అవ్వాలి. సో వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. అండ్ టైం కూడా చాలా పడుతుంది చూడండి. చాలా పేషెన్స్తో చేయాలన్నమాట ప్రతి ఒక్క ప్రింట్ అనేది కూడా. టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఇవన్నీ కూడా ఆర్ఫన్ స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్స్ అండి, చిన్నపిల్లలకు సంబంధించిన ఫ్రాక్స్ అనమాట. సో ఏ కితనే కా సార్? 500 రూపీస్ అండి. ప్రతి ఒక్క ఐటమ్ పైన కూడా నీట్గా ఈ విధంగా స్టిక్కర్ వేసి ఉంటుంది అనమాట. 500 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి 730 రూపీస్ పడుతుంది. ఈ విధంగా డిఫరెంట్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మనకి వైట్లో. ఈ విధంగా చూడండి, ఇవన్నీ కూడా వీళ్ళు స్టిచ్ చేసినటువంటి కలెక్షన్స్ అనమాట. ఇవి కూడా ఫ్రాక్స్ అండ్ నైటీస్ అండి. చూడండి, క్యూట్ ఫ్రాక్స్ అనమాట. అండ్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది డోంగ్రీ స్టైల్లో కొంచెం. అండ్ ఫ్రాక్సే కాకుండా నైటీస్ సంబంధించిన బ్లాక్ ప్రింటింగ్స్ చేసి మనకి నైటీస్ లాగా కూడా స్టిచ్ చేస్తారు. దీని యొక్క ప్రైస్ మనకి 720 రూపీస్ పడుతుంది. చూడండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నైటీస్. సో ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వీవింగ్ సంబంధించినటువంటి కర్చీఫ్స్ కానివ్వండి, ఈ విధంగా నాప్కిన్స్ లాగా ఉంటాయన్నమాట. చూడండి, హ్యాండ్ వోవెన్ సంబంధించిన నాప్కిన్స్ ఇవన్నీ కూడా థ్రెడ్ వీవింగ్ మీకు చూడొచ్చు. క్లియర్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క దాని ప్రైస్ నేను మీకు చెప్తాను. 1500 రూపీస్ పడుతుందండి.
1500 रुपीस को कितने पीस आएगा सर ये? ये तो थोड़ा लांचर से मैट एंड नैपकिन మ్యాట్ అండ్ నాప్కిన్ ఓకే రెండు కలిపి Mat and మనకి 1500 రూపీస్ పడుతుంది. ఈ విధంగా మనకి డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రకరకాల నాప్కిన్స్ అండి. సైడ్లో మనకి ఈ విధంగా ఫినిషింగ్ ఉంటుంది అనమాట, డోరీస్ లాగా స్మాల్ డోరీస్. ఈచ్ నాప్కిన్ మనకి 400 రూపీస్ పడుతుంది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి, హ్యాండ్ ఓవెన్ మెటీరియల్తో మనకి తయారు చేసినటువంటి నాప్కిన్స్. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది అనమాట. ఇదే నాప్కిన్సే కాకుండా టవల్స్ కూడా ఉన్నాయండి, రకరకాల టవల్స్ కూడా ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బెడ్షీట్స్ కానివ్వండి, టేబుల్ క్లాత్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి బ్లాక్ ప్రింట్లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఇవి. ఒక్కొక్క పీస్ మనకి టేబుల్ క్లాత్ వచ్చి 300 రూపీస్ పడుతుంది. అండ్ హ్యాంకీస్ కూడా ఉన్నాయండి, కర్చీఫ్స్ 150 రూపీస్ విత్ నైస్ బ్లాక్ ప్రింట్ అనమాట. చూడండి కలర్ఫుల్గా ఉంటుంది. ఇదేమో ట్రాలీ సెట్ అని చెప్తున్నారు. ఓకే 300 రూపీస్ పడుతుంది. ఇది కుషన్ కవర్స్ అనమాట, ఈచ్ 150 రూపీస్ పడుతుంది. కుషన్ కవర్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే చూడండి ఇందులో రకరకాల డిజైన్ ప్యాటర్న్స్లో కూడా మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ వెనకాల కూడా చూడొచ్చు, వీళ్ళకి సంబంధించిన బ్లాక్ ప్రింటింగ్ సంబంధించిన కర్టన్స్ వీళ్ళు వాడుతున్నారండి. చూడండి బ్లాక్ ప్రింటింగ్లో కర్టన్స్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బార్న్ బేబీస్ కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్రాక్స్ కానివ్వండి, మనకి బేబీ బాయ్స్కి బేబీ గర్ల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళే స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ కలెక్షన్స్ ఇవి కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్లాక్ ప్రింటింగ్ సంబంధించిన శారీస్ కూడా ఉన్నాయండి, కోటా ఫ్యాబ్రిక్లో, కాటన్ ఫ్యాబ్రిక్లో. సో ఒక్కొక్కటి వచ్చేసి మనకి కోటా కాటన్ వచ్చేసి 1200 రూపీస్ పడుతుంది. అండ్ ఇవన్నీ కూడా ప్రింట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ 900 రూపీస్ అండి విత్ బ్లాక్ ప్రింట్. రకరకాల డిజైన్స్ ప్యాటర్న్స్ మీరు చూడొచ్చు. నైస్ సమ్మర్ పర్పస్ వేసుకున్నటువంటి కాటన్ శారీ కూడా ఉంది. సో దీని యొక్క ప్రైస్ కూడా 900. ఇవన్నీ కూడా 900 రూపీస్ అండి, ఇవన్నీ కూడా 1200 రూపీస్. సో ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట. సో వ్యూవర్స్ చూసారు కదండి, సురుచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన బ్లాక్ ప్రింటింగ్ ప్రాసెస్ అని అంతా కూడా కలెక్షన్స్. సో వీళ్ళకి సంబంధించిన నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసి మీరు ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.